ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా మనము అమావాస్య, పున్నమి, మంగళవారం, శనివారం అనే ఆచారాలు మనము పాటించవచ్చా? కొలొస్సియన్స్ చాప్టర్ 2:16 ప్రకారంగా మనము అమావాస్యను, పున్నమును, సబ్బాతు దినము ఇటువంటివి మనము ఆచరించకూడదని బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి అటువంటి రోజులు పాటించవద్దు. మంగళవారం మంచిది కాదు, గురువారం చాలా మంచిది, శుక్రవారం చాలా మంచిది, శనివారం మంచిది కాదు అని ఇలా మనం రోజులు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ప్రతిరోజు మంచి రోజుగానే చూశారు. ఆదికాండము 1:14-20 వరకు, కీర్తనలు 118-24. కాబట్టి రేపు చేద్దాంలే, ఇవాళ మంచి రోజు కాదు, రేపు మంచి రోజు అని రోజులు మనము చూడకూడదు. పిల్లి ఎదురొచ్చింది, కుక్క ఎదురొచ్చింది, ఒకడు తుమ్మాడు, నల్ల చీర కట్టుకుని వచ్చారు, తెల్ల చీర కట్టుకుని వచ్చారు. సో ఇలాంటివి మనం పాటించకూడదు. ఎందుకంటే లోకానుసారమైనటువంటి ఇవి మనం పాటించొద్దని రోమీయులకు రాసిన పత్రిక 12:2 ఉంది. కాబట్టి లోక ఆచారాలు పాటించక రెన్యూ యువర్ మైండ్ అంటే నీ మనసును రూపాంతరం చెందుకోవాలి దేవుని వాక్యము సెలవిస్తుంది.